హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న రేణు అగర్వాల్ అనే మహిళను దుండగులు హత్య చేశారు. కాళ్లు చేతులు కట్టేసి ఈ దారుణానికి తెగబడ్డారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న రేణు అగర్వాల్ అనే మహిళను దుండగులు హత్య చేశారు. కాళ్లు చేతులు కట్టేసి ఈ దారుణానికి తెగబడ్డారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ దారుణమైన ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, ఏం చెప్తున్నారు పోలీసులు? ఎప్పుడు జరిగింది ఈ ఘటన? పూర్తి వివరాలు చెప్పండి. కుకట్పల్లి స్నాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లోని 13th ఫ్లోర్ లో ఈ హత్య జరిగిందనేది ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. రేణుకా అగర్వాల్ 50 సంవత్సరాల రేణుకా అగర్వాల్ ను కాళ్ళు చేతులు కట్టేసి అతి దారుణంగా దుండగులు హత్య చేశారనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఘటనా స్థలానికి డాగ్ అండ్ క్లూస్ టీమ్ కూడా చేరుకొని పూర్తి స్థాయిలో క్లూస్ ను కూడా సేకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. జార్ఖండ్ నుండి వారం క్రితమే ఒకరిని ఇక్కడికి పిలిపించారనేటువంటి సమాచారం ఉంది. అతనే హత్య చేసి ఉంటాడని పోలీసులు అయితే భావిస్తున్నారు. అంటే వారి కుటుంబ సభ్యులు కొంతమందిని అనుమానితులను అయితే మాత్రం కొన్ని పేర్లు చెప్పడం జరిగింది. హర్ష అండ్ రోషన్ అనేటువంటి 2 అనుమానితులు ఉన్నారు. వారిని విచారిస్తే ఈ హత్య కేసుకు సంబంధించి మరికొన్ని అంశాలు బయటపడతాయనేది ప్రస్తుతం పోలీసులు కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. ఘటనా స్థలానికి బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ చేరుకొని పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. రేణుకా అగర్వాల్ యొక్క గొంతు కోసి హత్య చేసినటువంటి దుండగులు అక్కడి నుండి పరారైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి కొన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ కేసును ఛేదిస్తామనేటువంటి అంశాన్ని పోలీసులు చెప్తున్నారు. ఉదయం కల్లా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. హత్య చేసినటువంటి నిందితులు ఎవరు అనేది కూడా పూర్తి స్థాయిలో బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్. Thank you.